అసలు ఆటిజం నిర్ధారణ జరిగిన తర్వాత ఎవరు ట్రీట్ చేయాలి, ఎలాంటి థెరపీస్ అన్నది ఇవ్వాలి అన్న దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆటిజం న్యూరో డెవలప్మెంటల్ కండిషన్. దీనికి సంబంధించి మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్. చాలామంది ఈ విషయం చెప్పరు మీకు, కానీ నిజానికి రీసెర్చ్ ఎవిడెన్స్ కూడా సపోర్ట్ చేస్తున్న విషయం ఏంటి అంటే, మెడిసిన్తో పాటు థెరపీస్ తీసుకోవడం వల్ల ఇంప్రూవ్మెంట్ ఇంకా త్వరగా చూడటం జరుగుతుంది. అయితే ఈ ట్రీట్మెంట్ ఎవరు చేయాలి అన్నది చూసినట్టయితే ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పి ఉన్నాను, పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఆర్ పెడియాట్రిషియన్ ఆర్ సైకియాట్రిస్ట్. ఇకపోతే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే థెరపీస్లో బిహేవియరల్ థెరపీ. చాలామందికి బిహేవియరల్ థెరపీ గురించి తెలీదు. నిజానికి ఆటిజం బిహేవియరల్ డిజార్డర్. ఇక్కడ బిహేవియరల్ థెరపీ అన్నది చాలా వరకు రోల్ ప్లే చేస్తుంది. అయితే ఇక్కడ బిహేవియరల్ థెరపిస్ట్ ఎవరు ఇవ్వాలి, ఈ థెరపిస్ట్ ఎవరు అంటే, దీనికి సంబంధించి ఆర్సే లైసెన్స్ కలిగిన క్లినికల్ సైకాలజిస్ట్ థెరపీ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు పిల్లోడిని పూర్తిగా అనలైజ్ చేసి వాడి యొక్క అసెస్మెంట్ బేస్ చేసుకొని ఎక్కడ ఏ డొమైన్లో ఇష్యూస్ ఉన్నది అన్నది పూర్తిగా గమనించి ఏబిఏ అంటే అప్లైడ్ బిహేవియరల్ ఎనాలిసిస్ అనే టెక్నిక్ ద్వారా వీళ్ళకి బిహేవియరల్ థెరపీ అనేది చేయడం జరుగుతుంది. తద్వారా చైల్డ్లో త్వరగా ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే స్పీచ్ థెరపిస్ట్. వీళ్ళకి కూడా ఆర్సీ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. వీళ్ళు స్పీచ్ డొమైన్ని డీల్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఓటీ ఆక్యుపేషనల్ థెరపిస్ట్. ఇక్కడ మనం సెన్సోరీ ఇష్యూస్ బేస్ చేసుకొని ఓటీకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే పిల్లల్లో ఆటిజంలో మనం కొంతమందికి చూసుకున్నట్టయితే సెన్సోరీ ఇష్యూస్ ఉంటాయన్నమాట. వాళ్ళ కోసం అని చెప్పేసి ఓటీ తీసుకోవడం జరుగుతుంది. ఇక హోమ్ బేస్డ్ ఇంటర్వెన్షన్స్. ఇది ఎవరు చేయాలంటే పేరెంట్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక డాక్టర్ ఎంత ఇంపార్టెంటో, ఒక స్పెషలిస్ట్ ఎంత ఇంపార్టెంటో, అలాగే ఒక పేరెంట్ కూడా చైల్డ్కి అంతే ఇంపార్టెంట్. ఇక్కడ హోమ్ బేస్డ్ ఎన్విరాన్మెంట్లో అంటే హోమ్ బేస్డ్ మేనేజ్మెంట్ ద్వారా హోమ్లో మనకి పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ద్వారా పిల్లల్లో మంచి పాజిటివ్ బిహేవియర్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు క్వాలిఫైడ్ క్లినికల్ సైకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 డైమెన్షన్లో మనం కనుక కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చైల్డ్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు క్వాలిఫైడ్ డాక్టర్స్ని, క్వాలిఫైడ్ థెరపిస్ట్ని మాత్రమే సంప్రదించండి. అలాగే ఆటిజం గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడం కోసం ఈ వీడియోస్ని మీరు కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి. నమస్తే.